నకిలీ విత్తనాలతో మోసపోయిన తమను ఆదుకోవాలని రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ వరి విత్తనాలను అంటగట్టిన కొడంగల్ పట్టణంలో ఓం ట్రేడింగ్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ కంపెనీ నుంచి నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని రైతులు రాస్తారోకో చేపట్టారు. ఎకరాకు 100 బస్తాల దిగుబడి వస్తుందని రైతులను నమ్మించి మోసం చేసిన దుకాణ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఒక పాకెట్కు 100 ప్యాకెట్లు అవుతాయి, ఒక ఎకరకు 100 ప్యాకెట్లు అవుతాయని ఇచ్చిండు. అయితే ఆ ఒట్లు విజయదుర్గ ఒట్లు ఒక ఎకరకు 100 ప్యాకెట్లు అయితే ఇచ్చిండు. 20 ప్యాకెట్లు కూడా సరిగా కాలేవు సార్. మరి ఈ విధంగా న్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది. ఒక 50 ప్యాకెట్లన్నా కావాలి. కాకపోతే మాకు ఈరోజు నష్టం చేసిండు. ఈయన 100 ప్యాకెట్లు అవుతాయని వేరే ఓట్లు ఇవ్వకుండా ఇవే ఓట్లు ఇచ్చిండు. అవే ఓట్లు తీసుకుపోయి మేము చేనులలో వేసినాము. చేనులలో వేసి చేనులు మొత్తం మాకు పంట కాలేదు, ఒట్లు కూడా రాలేవు. మొత్తం మిషన్లో వేస్తే కూడా ఒట్లు రాలేవు, ఆ గడ్డికే ఉన్నాయి ఒట్లు. మరి ఈ విధంగా మాకు నష్టం జరిగింది. ఒక్కొక్క ఎకరాకు 20